నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకర. ఎప్పుడు వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినా, ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం ఏం చేసింది అని క్వశ్చన్ చేస్తూనే సూపర్ 6 లో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాము అని హామీ ఇచ్చారు కదా. ఈ స్త్రీ శక్తి పథకం ఎక్కడికి పోయింది అని చెప్పేసి ఎప్పుడూ క్వశ్చన్ చేస్తూ ఉంటారు. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించేశారు. అంటే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకి మాత్రమే కాదు ట్రాన్స్జెండర్స్ కి కూడా ఈ పథకం అనేది వర్తించేలా ప్లాన్ చేశారు. మరి ఈ ఏడాదిన్నరలో కూటమి ప్రభుత్వం ఏం చేయలేదా? అసలు ఏం చేసింది? ఈ ఒక్క పథకాన్నే ప్రవేశపెట్టిందా? ఈ విషయాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, మరి ఎప్పుడు వైసీపీ వాళ్ళు సూపర్ 6 ఎక్కడా అంటారు. అందులో ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణం, ఎందుకంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఈ రోజు అది ఫుల్ఫిల్ చేసేస్తుంది. ఇంకొక మాట ఏమంటున్నారంటే, రీసెంట్ ప్రెస్ మీట్ లో కూడా ఈ ఏడాదిన్నర గడిచినా గానీ కూటమి ప్రభుత్వం ఏం చేయలేదు, ప్రజలకు ఏం చేయలేదు, రాష్ట్రానికి అందరూ కోపంగా ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. ఏంటి సార్, మీరేమంటారు దీనికి సంబంధించి? రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిగతుల గురించి ప్రజలకి చాలా విస్తృతమైన అవగాహన ఉంది. అంటే మనం ఏమనుకుంటున్నామంటే, ఈ బడ్జెట్ కన్స్ట్రైన్స్, ప్రభుత్వానికి ఉండే ఆర్థికపరమైన వెసులుబాట్లు, రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, రాష్ట్ర ప్రభుత్వ చెల్లింపులు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాగ్దానాలు, వాటిని అమలుపరచడానికి ప్రభుత్వ పరంగా ఉన్న వెసులుబాటు, వీటన్నిటి గురించి మనకు మాత్రమే తెలుసు. గ్రామీణ ప్రాంతాల్లోనూ కూలీనాలు చేసుకునే ప్రజలకి పెద్ద స్పష్టత అవగాహన ఉండదని చెప్పని మనం అనుకుంటాం. కానీ ఒకసారి ఏదైనా ఒక గ్రామీణ ప్రాంతానికి 10 మంది వ్యవసాయ కూలీలు ఉన్న దగ్గరికి వెళ్ళి కూర్చుంటే, 10 మంది కుల వృత్తులు చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే, 10 మంది గ్రామీణ ప్రాంత గృహిణుల దగ్గరికి వెళ్ళి కూర్చుంటే, వాళ్ళకున్న అవగాహన, వాళ్ళ మధ్య జరుగుతున్న చర్చలు వింటే, అరే మనం ఎంత వెనకబడి ఉన్నాం, వీళ్ళకి ఎంతటి విషయ పరిజ్ఞానం ఉందని చెప్పని మనమే ఆశ్చర్యపోతాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికల్లో ఆయన నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి విజయం సాధించడానికి కీలకంగా వాళ్ళు వాగ్దానం చేసిన మేనిఫెస్టో ఉపయోగపడిందనే దాంట్లో ఎట్లాంటి డిస్ప్యూట్ లేదు. కానీ ఆ ఎన్నికలలో విజయం సాధించడానికి మేనిఫెస్టో ఒక్కటే కారణం కాదు, మేనిఫెస్టో కూడా ఒక కారణం. ప్రజలు ఎన్డీఏ కూటమి విజయం సాధించాలి అని కోరుకోవడానికి ఉపయోగపడ్డ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి ఓటమికి కూడా అతను సంక్షేమాన్ని అందించక ఓటమి చెందలా, అతను కూడా చాలా సంక్షేమాన్ని చేశాడు. అతనికన్నా మెరుగ్గా చేస్తామని ఎన్డీఏ కూటమి వాగ్దానం చేసింది. అంతటి సంక్షేమాన్ని చేసినా కూడా ప్రజలు దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారే ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత చెప్పాడు కదా, మనం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇచ్చిన పథకాలు ఏమైనాయి, వాటి లబ్ధిదారులు ఏమయ్యారు, వాళ్ళు ఎందుకు ఓట్లు వేయలేదు అని చెప్పని. 100% అర్థవంతమైన చర్చకు ఆయన లేపాడు, తెరలేపాడు. సంక్షేమాన్ని అందించినా కూడా ప్రజలు ఎందుకు పరిగణలోకి తీసుకోవాలా అంటే ఇక్కడ అర్థమైంది ఏంటి? ప్రజలకి సంక్షేమం ఒక్కటే, ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టాలా ఓడించాలంటానికి అదొక్కటే కారణం కాదు. ప్రజలకి పాలకుడి నుంచి ఆశించేవి, తమ జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి తీసుకోవాల్సిన చర్యలు ఇంకా చాలా ఉన్నాయి. ప్రజలకి ప్రతి నెల తమ ఇంట్లో కూర్చొని ఉంటే, తమ ముందు తమ కాళ్ళు పెట్టి కూర్చొని ప్రతి నెల ఏ వాలంటీర్ తీసుకొచ్చి ఇచ్చే పెన్షన్ ఒకటే కదా వాళ్ళు కోరుకుంటుంది. వాళ్ళు మెరుగైన జీవన ప్రమాణాలు కోరుకుంటా ఉన్నారు. మెరుగైన సివిక్ కమ్యూనిటీస్ లైక్ ప్రాపర్ రోడ్ కన్వీనియన్స్ ఉండాలి, అన్ఇంటరప్టెడ్ పవర్ అవైలబిలిటీ ఉండాలి, తక్కువ రేటుకి పవర్ సప్లై అవుతూ ఉండాలి, ప్రజలకు సంబంధించిన పవర్ సేవలు టైం బౌండెడ్ షెడ్యూల్లో ట్రాన్స్పరెంట్గా వాళ్ళ సేవలు వాళ్ళకి దక్కుతూ ఉండాలి. ఇవన్నీ ప్రజలు కోరుకుంటారు. వీటన్నిటికన్నా ముఖ్యంగా తమకి భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి అని కోరుకుంటారు. తమ ఆస్తులకి భద్రత ఉండాలి అని కోరుకుంటారు. బయటికి వెళ్ళిన తమ ఆడబిడ్డలు క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుంటారు. చదువుకున్న తమ పిల్లలకి మెరుగైన ఉపాధి అవకాశాలు దక్కాలి అని కోరుకుంటారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నాక ఒక ప్రభుత్వాన్ని ఎంచుకోవాలా, ఒక ప్రభుత్వాన్ని దించేయాలా అని చెప్పని ప్రజలు నిర్ణయం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాదు అనుకోవడానికి ఇవన్నీ కారకాలు. ఆయన అందించిన సంక్షేమం ఒక్కటే కారకం కాదు. ఇవాళ సంవత్సర కాలం గడిచిపోయింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టి. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే 14 నెలల 3 రోజులైంది వాటికి. ఈ 14 నెలల 3 రోజుల కాలంలో తాను వాగ్దానం చేసిన సంక్షేమ మేనిఫెస్టో సూపర్ 6 పేరిట కొన్ని వాగ్దానాలు చేశారు. సూపర్ 6తో సంబంధం లేకుండా మేనిఫెస్టోలో చాలా వాగ్దానాలు చేశారు. ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ప్రజలకి
మాకు వాగ్దానం చేసిన సంక్షేమం మొత్తాన్ని నువ్వు పదవి బాధ్యతలు చేపట్టిన తొలి వారంలోనే మాకు అందించేయాలి అని చెప్పని ప్రభుత్వం గొంతు మీద కత్తిపెట్టి ప్రజలు డిమాండ్ చేయటలా. ప్రభుత్వానికి ఉన్న ఆర్థికపరమైన అసౌకర్యం గురించి వాళ్ళకి అవగాహన ఉంది. ప్రభుత్వం నుంచి ఓవర్ నైట్ అన్ని జరిగిపోవాలని చెప్పనే విపరీతమైన ఈగర్నెస్ ప్రజల దగ్గర లేదు. ఇవాళ ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన 19 రోజుల్లో తాము వాగ్దానం చేసిన పెన్షన్ పెంపు 1000 రూపాయలను అమలుపరిచేసింది. అదే 1000 రూపాయలు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలం తీసుకున్నాడు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో 1000 కోట్ల రూపాయలు పెండింగ్ పెడితే ఈ ప్రభుత్వం విడతల వారీగా చెల్లింపులు చేయటం ఆ ప్రక్రియ మొదలుపెట్టింది. 200కి పైగా అన్న క్యాంటీన్లు మొదలుపెట్టింది. ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తూ ఉంది. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందనాన్ని అమలు చేశారు. రైతుకి వాగ్దానం చేసిన అన్నదాత సుఖీభవ ఇంప్లిమెంటేషన్ బిగిన్ అయింది. అలాగే ఆలయాల్లో పూజారులకి దూపదీప నైవేద్యాల కోసం ఇచ్చే నిధులు పెంచారు. పూజారులకు ఇచ్చే గౌరవ వేతనాన్ని పెంచారు. అలాగే చర్చిల్లో ఫాస్టర్లకి, మసీదుల్లో మౌజంలకి కూడా వాళ్ళకు కూడా వేతనాలు పెంచారు. ఈ పెన్షన్ పెంపు విషయంలో కూడా వితంతు వృద్ధులకి కాకుండా వికలాంగులకి కూడా చాలా ఇతోధికంగా పెంపుదల జరిగింది. వీళ్ళకి 1000 రూపాయలు పెంపు జరిగింది వృద్ధులకి, వితంతువులకి. కానీ వికలాంగులకి 3000 ఉన్న వికలాంగుల పెన్షన్ 6000 చేశారు. డయాలసిస్ పేషెంట్లకు 10,000 ఇస్తా ఉన్నారు. అలాగే 100% డిజబిలిటీ తోటి బెడ్ రిడెన్ అయి ఉన్న పేషెంట్కి 15,000 పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఇవన్నీ ప్రజలు పరిగణలోకి తీసుకుంటూ ఉన్నారు. ఇంకా కొన్ని వాగ్దానాలు అమలు పరచాల్సి ఉంది. అలాగే ఈ రోజు నుంచి ఉచిత బస్సు వాగ్దానం. మహిళలకి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సర్వీసెస్లో అంటే పల్లె వెలుగు, ఆల్ట్రా డీలక్స్ ఇటువంటి బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణానికి వెసులుబాటు కల్పిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రతిరోజు ప్రతి మహిళ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సిన అవసరం రాదు. కానీ వాళ్ళకి ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది? ఇవాళ మా ఊరు నుంచి మాకు సమీపంలో ఉన్న తెనాలికి ప్రతిరోజు ఒక 7-8 మంది 10 మంది వరకు చాకరి వాళ్ళు మహిళలు వాళ్ళు బస్కి తెనాలి వెళ్ళి అక్కడ ఇళ్లలో బట్టలు తుక్కొని మా ఊరు వస్తారు. ప్రతిరోజు నాకు తెలిసి వాళ్ళకి ఒక 60-70 రూపాయలు, లేదు ఇంకెక్కువ అయిందో, ఇప్పుడు టికెట్ ఎంత ఉందో నాకు ఐడియా లేదు. 5-6 సంవత్సరాల క్రితం 30 రూపీస్ ఉండేది మా ఊరి నుంచి తెనాలికి. ఇప్పుడు ఇంకా పెరిగిందో మరి ఆ 30 దగ్గర ఉందో నాకు అవగాహన లేదు. కానీ 30 అనుకుందాం మనం. రానుబాను 60 రూపాయలు వాళ్ళకి ప్రతిరోజు మిగిలినట్టే కదా. ఒక ఆదివారం రోజు వాళ్ళు వెళ్ళలేదు, మిగిలిన 26 రోజులు వాళ్ళు వెళ్ళారు. 26 రోజులు కనుకున్నా కూడా సుమారుగా 1500-1600 రూపాయలు వాళ్ళకి సేవ్ అవుతున్నట్టే కదా. మరి వాళ్ళ కష్టార్జితంలో ఒక 1500-1600 వాళ్ళు సేవ్ చేసుకోగలుగుతున్నారు అని అంటే, ప్రభుత్వ పరంగా ఆ విధానం వెసులుబాటు వాళ్ళకి దక్కింది అని అంటే, ఆ 1500-1600 వాళ్ళు ఆ రెక్కల కష్టం చేసుకొని తెచ్చుకున్న డబ్బులు ఇంటికి ఇంకొక అవసరానికి ఉపయోగపడతాయి కదా. వాళ్ళ ఇంట్లో గ్రాసరీస్కో, లేదు ఈ 1500-1600 రూపాయలు ఒక చిట్టు లాంటిది ఏదైనా ప్లాన్ చేసుకుంటే సంవత్సరానికి ఒక 18-20 రూపాయలు వాళ్ళు సేవ్ చేసుకోవడానికి ఉపయోగంగా ఉంటాయి కదా. అంటే ఈ విధమైన వెసులుబాటు దక్కించడం ద్వారా ముఖ్యంగా విద్యార్థినులు, అలాగే వర్కింగ్ ఉమెన్ ప్రతిరోజు ప్రయాణం చేయాల్సిన అవసరం వీళ్ళకే ఉంటుంది. మిగిలిన వాళ్ళు ఏముంటుంది, ఎక్కువగా నెలకొకసారి టౌన్కి వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకోవడానికో, లేదు ఏదైనా ఒక సినిమా చూడటానికో, లేదు ఏదైనా ఫంక్షన్స్కి అటెండ్ కావడానికో, ఇంకేదైనా షాపింగ్కో, హాస్పిటల్ ముఖ్యంగా హాస్పిటల్ అవసరాలు, ఇటువంటి అవసరాలకు తప్పితే ప్రతిరోజు ప్రయాణం చేసే అవసరం ప్రతి సాధారణ కుటుంబీకులకి ఉండదు. వాళ్ళకి సెలెక్టివ్గా నెలకు ఒకసారో 2 సార్లు అవసరాలు వస్తాయి. కానీ ప్రతిరోజు ప్రయాణం చేసే విద్యార్థినులు, అలాగే విద్యార్థినుల దగ్గరకు వచ్చేటప్పటికి ఇవాళ వాళ్ళకి పే చేసే ఈ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఆ తల్లిదండ్రులకి మిగిలినట్టేగా, ఖచ్చితంగా మిగిలినట్టే. వాళ్ళకి అది సేవింగేగా. దాని ఇంపాక్ట్ వాళ్ళ పాకెట్ మనీ మిగిలిపోతూ ఉంటుందిగా. వాళ్ళు ఇంకొక అవసరానికి ఇంకేదైనా బెటర్ కోచింగ్ తీసుకోవడానికి, ఇంకేదైనా ఉద్యోగాల కోసం మెరుగైన పరీక్షలకి సన్నద్ధం కావడానికి, ఇంకో రూపంగా ఆ డబ్బులు వెచ్చించుకోవడానికి ఆస్కారం దక్కుద్దుగా. వాళ్ళకి మెరుగైన కెరీర్ దక్కించుకోవడానికి ఈ ఆర్థిక పరిపుష్టి ఎంతో కొంత చేదోడువాదోడుగా ఉంటుందిగా. ఇవాళ నేను మాట్లాడుతున్నది 30-40 రూపీస్ ఉన్న టికెట్ దగ్గర 50 రూపాయలు 80 రూపాయల టికెట్ ఉండే ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణానికి ప్రతిరోజు ప్రయాణించే వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఉద్యోగులు కొంతమంది నేను గమనిస్తూ ఉంటా. నేను హైదరాబాద్ నుంచి గుంటూరు ట్రైన్లో వెళ్తూ ఉన్నప్పుడు దాచేపల్లిలో ఎక్కుతారు. గుంటూరులో అంటే టీచర్లుగా ఇక్కడ పనిచేస్తూ గుంటూరు నుంచి ప్రతిరోజు మార్నింగ్ ట్రైన్కి వచ్చి ఈవినింగ్ ట్రైన్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అంతంత దూరం ప్రయాణం చేస్తా. అటువంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ మిగులుద్ది. కాబట్టి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఎన్డీఏ కూటమి ద్వారా ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్న తీరు పట్ల ప్రజలు సంతుష్టిగా ఉన్నారు.
అదే సందర్భంలో ఎన్డీఏ కూటమి అన్నీ ఫుల్ఫిల్ చేసిందా అంటే ఇంకా చాలా చేయాల్సింది, అందులో ఎట్లాంటి డిస్ప్యూట్ లేదు. ఓకే. ఇవాళ నేను ఇందాకే చెప్పినట్టుగా ఏ కుటుంబ సభ్యుడైనా వాళ్ళు మొట్టమొదటగా ఆశించేది వాళ్ళ బిడ్డల భవిష్యత్తు గురించి. అవును. ఈ సంవత్సర కాలంలో దాదాపుగా 9,70,000 కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు ఖరారయ్యినాయి. అందులో సుమారుగా ఇప్పటికీ 5.5 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన పారిశ్రామిక ఒప్పందాలకు కావాల్సిన అనుమతులు ఇచ్చేశారు. భూ కేటాయింపులు, ప్రభుత్వపరమైన అనుమతులు వాళ్ళు క్లియర్ చేయడం అయిపోయింది. సుమారుగా 5 లక్షల మందికి పైగా ఉపాధి దక్కించుకోవడానికి మార్గం సుగమమైంది. 5 లక్షల మందికి పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ కనుక దక్కిన పక్షంలో కనీసం ఇంకొక 10-15 లక్షలు 20 లక్షల మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దక్కుతుంది. అంటే ఇవాళ ఉన్న రాష్ట్ర జనాభాలో అట్లీస్ట్ ఒక 5-10%కి ఇప్పుడు వాళ్ళు జీవిస్తున్న దానికన్నా మెరుగైన ప్రమాణాలతో కూడుకున్న ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉంటుంది. దాని ద్వారా సొసైటీలో ఎంత మార్పు వస్తుంది? అవును. సొసైటీ ముఖ చిత్రం మారుతుంది, కొత్త మార్కెట్ క్రియేట్ అవుతుంది, మార్కెట్ పొటెన్షియాలిటీ పెరుగుద్ది, దాని ఇంపాక్ట్ కొత్తగా వెల్త్ జనరేషన్ జరుగుద్ది, ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి, జగన్మోహన్ రెడ్డి సృష్టించిన ఆర్థిక విధ్వంసం నుంచి క్రమక్రమంగా బయటపడటానికి మార్గం సుగమం అవుద్ది, ప్రభుత్వానికి మోర్ బడ్జెట్ రిసోర్సెస్ దక్కాయి అని అంటే దాన్ని ప్రభుత్వం ఇంకొంచెం మెరుగ్గా సంక్షేమం మీద వెచ్చించడానికి ఆస్కారం కలుగుద్ది, ఉన్నప్పులు తీర్చుకోవడానికి వెసులుబాటు దక్కుతూ ఉంటుంది. కాబట్టి ఇవాళ ఈ పారిశ్రామిక ఒప్పందాలు ఖరారు కావడం ద్వారా అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సంవత్సర పాలనలో జగన్మోహన్ రెడ్డి ఓటమికి కీలకంగా ఉపయోగపడ్డ ప్రతి కుటుంబ సభ్యుడు నిద్రలో కూడా ఒక పెనుబోతంలాగా వాళ్ళని భయపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయబడింది. ఈ సంక్షేమంతో పాటు, అభివృద్ధి పనులతో పాటు, ఇరిగేషన్ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతతో పాటు, రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచడంతో పాటు, వీటన్నిటితో పాటుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అనే ఒక నిర్ణయం ప్రభుత్వం ప్రజలని ప్రశాంత వాతావరణంలో జీవించడానికి కావాల్సిన వెసులుబాటు కల్పించింది. కాబట్టి ఇవాళ 100% జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని శాపనార్థాలు పెట్టినా, ఆయన మనకు ఒక సామెత ఉంది, పిల్లి శాపనార్థాలతో ఉట్టి తెగదు అంటారు. ఈయన ఎన్ని శాపనార్థాలు పెట్టిన మాత్రాన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వచ్చిన డోకా అయితే ఏం లేదు. ఆయన నిస్సహాయత, ఆయన అసమర్థత, ఆయన పాలనాదక్షత లేని కారణంగా ప్రజల నుంచి దూరమైన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రజల మద్దతుతో ఇంతటి ఘన విజయం దక్కించుకొని ఆ మద్దతుని నిలబెట్టుకోవడానికి అనుగుణంగా పరిపాలన చేస్తున్న, ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వెళ్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని, పాలకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని పదే శాపనార్థాలతోటి దూషించే ప్రయత్నం చేసినా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ఈ విమర్శల్ని పరిగణలోకి తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే పాలన వల్ల తమకి వనగూరుతున్న ప్రయోజనాలు ఏంటనేది ప్రత్యక్షంగా వాళ్ళ అనుభవపూర్వకంగా వాళ్ళు రిలీజ్ అవుతా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకి, రిటైర్ అయిన ఉద్యోగులకి 1వ తారీఖు టంచన్గా పెన్షన్లు, జీతాలు అందుతూ ఉన్నాయి. అదే సందర్భంలో అదే పెన్షనర్లు, అదే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ పరంగా అపరిష్కృతంగా ఉన్న డిమాండ్లు ఇంకా చాలా ఉన్నాయి. 100% ఈ రోజు కాకపోతే రేపు చంద్రబాబు నాయుడు గారు వాటిని రిజాల్వ్ చేస్తారని చెప్పిన ఒక నమ్మకంతో వాళ్ళు కూడా లక్షలాదిగా ఉన్న ఉద్యోగులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా నేను అనుకోవటం ఇప్పుడు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ 1 by 1 వీటిని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశాలను పరిగణలోకి తీసుకుంటారని చెప్పి అనుకుంటున్నా. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.